హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ లంచ్ బాక్స్ రెసిపీ, ఈ కర్రీ అయితే మనం మార్నింగ్ వండేటప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో మనం మధ్యాహ్నం తినేటప్పుడు కూడా అంతే టేస్ట్ ఉంటుంది. అంటే వేడి మీద ఏ టేస్ట్ ఉంటుందో చల్లగా ఉండేటప్పుడు కూడా అదే టేస్ట్ ఉంటుంది. అలాంటి దొండకాయ ఉల్లి కారం అనమాట. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీనే, ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుద్ది అనమాట. అలాంటి రెసిపీని మీకు ఈరోజు అయితే షేర్ చేస్తాను. అది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇప్పుడైతే స్టవ్ పై కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ రెండు కూడాను దోరగా వేయించాలి, మరీ ఎక్కువ మాడిపోకూడదు. ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అవి వేగుతున్నప్పుడు అలాంటప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. తర్వాత అదే కడాయిని మరలా పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్దవిగానే కట్ చేసి వేసేయండి. అంటే పెద్ద సైజు ఉల్లిపాయలు 3 అనమాట. వీటిని దోరగా వేయించండి. అంటే సగం వేగితే చాలు, మొత్తం వేగిపోవాల్సిన అవసరం లేదు. చూసారా, ఇలా వీడియోలో చూపించినట్లు ఇలా వేగితే చాలు అనమాట. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇవి కూడా కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. తర్వాత ఏమో అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దొండకాయ ముక్కలను అయితే వేసుకోండి. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. 1/2 కిలోకి పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకోవాలి. అలాగే దొండకాయలను కూడాను ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఈ కూర టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. అదే చిన్న ముక్కలు అనుకోండి పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. ఉప్పు వేసామనుకోండి తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలిపేయండి. కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అంటే దొండకాయలు బాగా వేగిపోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోండి. ఇలాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకోండి. ఇలాగా ఈ స్టేజ్లో ఇవి వేసి కవర్ చేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాగా మొత్తం అంతా కవర్ చేసేసి మరలా మూత పెట్టేయండి. మూత పెట్టేసి మరలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇందాక వేయించుకున్న జీలకర్ర, ధనియాలు ముందైతే మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఏమో ఉల్లిపాయలు వేసి మిక్సీ వేసుకోవాలి. ఇగోండి మిక్సీ వేసేసి ఇలాగ కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోండి. ముందు ధనియాలు వేసాను, తర్వాత ఏమో ఉల్లిపాయలు వేసాను. ముందే అన్నీ కలిపేస్తే ధనియాలు, జీలకర్ర వేగవన్నమాట. ఇలాగ దాన్ని అయితే పక్కన ఉంచేసి ఇప్పుడు దొండకాయల్లో మూత తీసేసి ఒకసారి అంతా కలిపేస్తే దొండకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలాగా ఫ్రై అయిపోవాలి. మనం నొక్కి చూస్తే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట. ఇలాగా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అయితే కారం అనేది మనం ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయించడానికి మనం ఆయిల్ వేసాం కదా, అప్పుడు ఎండుమిర్చి వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేయించుకొని ఆ రెండింటిని మిక్సీ చేసుకున్నా సరే బాగుంటుంది. ఇలాగా పసుపు కారం వేసేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే ధనియాల పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే మధ్యలోకి వేసేయండి. నెక్స్ట్ ఏమో కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి మొత్తం అంతా కూడాను ఒక్కసారి కలిపేయండి. మొత్తం అంతా దొండకాయలు, ఉల్లిపాయలు మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉండాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూసారా, ఇలాగా ఫ్రై అయిపోవాలి. ఇలాగా ఆయిల్ తేలుతున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి నలిపైతే వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది ఈ కూరకి చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు. అయితే ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆపేస్తే ఈ కూర చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి అయితే మరి చెప్పక్కర్లేదు. అలాగే మన మజ్జిగన్నంతో కూడా చాలా బాగుంటుందండి. రసంతో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయండి. ఎప్పుడు దొండకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై అలాగే ఇలాంటివే చేసుకుంటాం, కానీ ఉల్లి కారము చాలా తక్కువగా చేసుకుంటాము. ఇలాంటి దొండకాయ ఉల్లి కారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.